30 వారాలు దాటిన అబార్షన్కు అనుమతించండి. అత్యాచార బాధిత బాలిక అబార్షన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. కాలానికి తగ్గట్టుగా చట్టాలను సవరించాలని కేంద్రానికి సూచన. అబార్షన్పై నిర్ణయం బాధిత బాలిక ఆమె పేరెంట్స్కే వదిలేసిన కోర్టు. 30 వారాలు దాటినా కానీ అబార్షన్ చేయించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకే పూర్తి స్వేచ్ఛనియాలని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా విపరీతంగా మహిళల మీద అత్యాచార ఘటనలు చూసినాం మనం. అందులో భాగంగా 30 నెలల గర్భాన్ని కూడా అబార్షన్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అయితే మీ ఇష్టం ఉంటే చేసుకోండి అని చెప్పి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన మహిళకు సంబంధించి అబార్షన్పై ఎలాంటి పరిమితులు లేకుండా చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. చట్టపరమైన వ్యవస్థ కాలంతో పాటు మార్పు చెందాలని, అత్యాచార బాధితుల గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని సిజేఐ బెంచ్ వ్యాఖ్యానించింది. అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన బాలిక విషయంలో ఎయిమ్స్ దవాఖానా చేసిన క్యూరేటివ్ పిటిషన్పై గురువారం సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్జీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఎయిమ్స్ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ప్రస్తుతం బాలిక గర్భం కొనసాగించడం ఆమెతో పాటు పుట్టబోయే బిడ్డకు మంచిదని నివేదించారు. ఇదంతా బాలిక క్షేమం కోసమే అని పలు సూచనలు చేశారు. ఈ అభ్యర్థనపై అభ్యంతరాలను వ్యక్తం చేసిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బిడ్డపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది లేదా వైద్య సంస్థలది కాకుండా బాధితురాలైన బాలిక ఆమె తల్లిదండ్రులదే అయి ఉండాలని వ్యాఖ్యానించింది. దయచేసి మీ కేంద్ర ప్రభుత్వాన్ని చట్టాన్ని సవరించండి. అత్యాచారం వంటి కారణాలతో గర్భం దాల్చినప్పుడు కాల పరిమితి ఉండకూడదు. చట్టం సహజంగా మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉండాలని పేర్కొన్నది. పాత చట్టాలు మూస పద్ధతులు కొంత మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా చట్టాలను కూడా మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి గైడ్లైన్స్లను సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. బాలికను తల్లిని చేయాలనుకుంటున్నాం సిజేఐ ఎయిమ్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. ఒక వ్యక్తిపై ఇష్టం లేని గర్భాన్ని బలవంతంగా రుద్దలేదు. బాధితురాలు మైనర్, ఆమె చదువుకోవాలి కానీ ఆమెను తల్లిని చేయాలనుకుంటున్నాం. ఇది బాలికపై అత్యాచారం కేసు. బాధితురాలికి జీవితాంతం మానసిక క్షోభ మిగులుతుంది. ఇది ఇప్పుడు పిండానికి బిడ్డకు మధ్య పోరాటం. అత్యాచారం బాధను అనుభవించిన తల్లిని కాకుండా బిడ్డ కడుపులో పిండంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అని సిజేఐ వ్యాఖ్యానించారు. ఆ బాలిక ఆరోగ్యంపై శాశ్వత ప్రభుత్వం లేకపోతే గర్భ విచ్ఛిన్నితిని నిర్వహించాలని, ఆరోగ్య సమస్యల విషయంలో నిపుణులతో బాధితురాలికి ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు. అసలు ఏం జరిగిందంటే 17 ఏళ్ల బాలిక అత్యాచారంతో గర్భం దాల్చింది. గత విచారణ సందర్భంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని మోయలేనని, బలవంతం చేయలేనని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల 30 వారాల అంటే 7 నెలలు అయిందంట. చూడండి, 7 నెలల గర్భాన్ని తొలగించుకోవడానికి కోర్టు అనుమతించింది. ఈ ఆదేశాలను సమీక్షించాలని ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది. 7 నెలల గర్భాన్ని తొలగిస్తే తీవ్రమైన వైకల్యంతో శిశువు జన్మించే అవకాశం ఉంటుందని అందులో ప్రస్తావించింది. గర్భాన్ని కొనసాగించడమే బిడ్డ శ్రేయస్సుకు మేలు చేస్తుందని నివేదించిందంట. చూడండి ఎంత దారుణం పాపము.
ఇటువంటివి జరిగినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. గిగ్ వర్కర్ల చట్టానికి గవర్నర్ ఆమోదం. మేడే సందర్భంగా నేడు గెజిట్ నోటిఫికేషన్. 10 నుంచి 15 రోజుల్లో గైడ్లైన్స్ ఉత్తర్వులు. అగ్రిగేటర్స్ గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశానికి కసరత్తు. ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఇట్లా జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ రక్షణగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక చట్టాన్ని కూడా రూపొందించింది. మేడే సందర్భంగా ఆ చట్టానికి ఈ రోజు నుంచే గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసి అమల్లోకి తీసుకురావడం జరిగింది.